జై గణనాయక జై జై విఘ్న వినాశక ఏ శుభమంగళదాయక విద్యా బుద్ధి ప్రదాయక గజాననా హో గజవదనా గజాననా హో గజవదనా మూషిక వాహన గజాననా ముని జన వందిత గజాననా పార్వతి నందన గజానన పాప విమోచన గజానన శంకర తనయ గజానన సంకటహరణ గజానన గజానన హో గజవదన గజానన హో గజవదన బోలో గజానన మహారాజ్ కి జై. వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్, నేను మీ రాణి. ఈరోజు మనమైతే వాసవి బృందావన్ అపార్ట్మెంట్స్కి అయితే వచ్చేసాము. అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు అయితే ఇక్కడ జరుపుకుంటున్నారు. 9 రోజులు కూడా ఎంతో ఘనంగా అయితే ఇక్కడ జరపడం జరుగుతుంది. రోజుకు ఒక కార్యక్రమాలతో, కల్చరల్ యాక్టివిటీస్తో అండ్ అలాగే నిత్య అన్నదానంతో 9 రోజులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అండ్ అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ 8 సంవత్సరాల నుంచి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని మాత్రమే ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అండ్ అలాగే 7 టవర్స్ నుంచి ఉన్న ఎవరైతే ఉన్నారో 376 అపార్ట్మెంట్ సభ్యులు అందరూ కూడా ఒక దగ్గర కమ్యూనిటీగా ఏర్పడి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, సంగీతం కావచ్చు, ఏవైతే కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయో అన్నీ కూడా ఒక యూనిటీతో జరుపుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కొంతమంది అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు, మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ఉమా. ఉమా గారు, మీరు డాక్టర్ అని విన్నాము. అండ్ అలాగే ప్రజెంట్ ఇప్పుడు మన డే టు డే లైఫ్లో మనం చూస్తుంది ఏంటంటే ఇలా కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, సంస్కృతి పరంగా కావచ్చు వెనకబడిపోతున్నారనే చెప్పాలి. కానీ మీరు ఇక్కడ ఒక యూనిటీగా ఈ ఉత్సవాలను అనేది జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది? ఈ ఈ కమ్యూనిటీలో ఉండడం ఒక పెద్ద అదృష్టం అండి. ఒకటైతే ఇవాళ రేపు పెద్ద పెద్ద కమ్యూనిటీస్ అయిపోతున్నాయి. 1400 1500 అపార్ట్మెంట్స్ వచ్చేసకల్లా మనకి అంత కలిసి ఉండలేకపోతున్నాం. ఇక్కడ మటుకు చక్కగా 376 మంది ఫ్యామిలీసే ఉంటారు. చక్కగా కలిసి ఏ ఫంక్షన్ అయినా రమ్య గారు చెప్పినట్టు అన్ని ఫంక్షన్స్ లైక్ యూనిటీ లాగా మనం ఈద్ కూడా సెలబ్రేట్ చేస్తాం, క్రిస్మస్ కూడా చేస్తాం, మన నవరాత్రులు, రామనవమి అన్నీ కూడా చాలా మంచిగా చేస్తాము. అన్ని సంస్కృతి ప్రకారం చేస్తాము. మా ఇక్కడ పిల్లలు కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తారు, పేరెంట్స్ని ఎంటర్టైన్ చేస్తారు. అండ్ ఈ 9 days అయితే మేము ఫుల్గా ఎంగేజ్ అయిపోతాం అన్నమాట. పొద్దున్న మేము బిజీగా ఉన్నా కూడా, ఆఫీస్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వచ్చినా కూడా ఈవినింగ్ వచ్చేసకల్లా ఫుల్ ఈ ఎంజాయ్మెంట్లోనే అయిపోతుంది. 9th day మటుకు చాలా బాధ వేస్తుంది, ఇంకా రేపు ఎల్లుండి నుంచి ఇంకేం ఉండదు అని. కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న పాప ఉంది. సో గణేష్ ఉత్సవాలు అంటే పెద్దవాళ్ళు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో చిన్నపిల్లలు అంతకంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. సో తనకి ఎలా అనిపిస్తుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, నీ పేరు? కృతిక. ఏ క్లాస్ చదువుతున్నా? థర్డ్ క్లాస్. ఎలా అనిపిస్తుంది నీకు గణేష్ ఉత్సవాలు? చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటుంది. నీకు ఇష్టమైన పార్ట్ ఏంటి ఈ 9 daysలో? లైక్ అన్ని పార్ట్స్ అన్ని దేవుడు వస్తున్నారు, చాలా బాగా ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళు పార్వతి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, నాకు చాలా నచ్చింది. నువ్వేమైనా కల్చరల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసావా? ఎస్, డాన్స్. డాన్సా? ఏ సాంగ్కి డాన్స్ చేసావు? మరి చుట్టమని చుట్టసావు ఓడిఎం హీటు. ఒక పాట పాడతావా? చిన్నగా ఏదో ఒకటి, నీ ఇష్టం. శుక్లాపరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నహం జాయే సర్వ విఘ్నోప శాంతి హే అపజానక. ఓకే. ఇక్కడ ఈ పండుగలన్నిట్లో నీకు ఇష్టమైన పండుగ ఏంటి? అన్ని పండుగలు ఇష్టమా? సో ఇక్కడ అంతా బాగా జరుపుకుంటారా? ఎస్. మార్క్స్ ఎన్ని వస్తాయి నీకు? లైక్ వస్తాయి, బాగానే వస్తాయి. ఒక్కొక్కసారి ఒక మార్క్ లెస్ వస్తే, ఒక్కొక్కసారి ఒక మార్క్ ఎక్కువ వస్తాయా? ఓకే. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ రేపటితో ఉత్సవాలు అయిపోతాయి, గణేష్ పండుగ. సో నీకు ఇంకా రేపటి నుంచి డల్గా ఉంటావా, లేదంటే మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తావా? వినాయకుడు ఎప్పుడెప్పుడు వస్తాడో నాకు చాలా ఇష్టం. కానీ వెళ్ళిపోయినప్పుడు నేను చాలా ఏడ్చాను. మొండ రోజు ఇక్కడ పెడతా అక్కడ ఒక బుట్టతో నీళ్ళు ఉంటే దాంట్లో వేసాను. అప్పుడు నేను చాలా ఏడ్చాను, ఎమోషనల్ అయ్యా ఏడ్చాను. ఓకే. అండ్ ఒక్కసారి ప్రేక్షకులకి జై బోలో గణేష్ మహారాజ్కి చెప్దామా?
చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి ఇంతేనా? ఇంకా యాక్టివ్ గా. జై బోలో గణేష్ మహారాజ్ కి ఓకే. సో చూసారు కదా, చిన్న పిల్లలు కూడా ఎంతో యాక్టివ్గా జరుపుకునే పండుగ. సో చిన్నపిల్లలు కూడా ఎంతో ఎమోషనల్గా నిమజ్జనం టైంలో కూడా నాకు ఏడుపు వస్తుందని కూడా చెప్తున్నారు. సో అంత ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంటుంది మనకి గణేష్ ఉత్సవాలతో. అండ్ ఇక్కడ మరికొంతమంది అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శిరీష. శిరీష గారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ 9 days ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అపార్ట్మెంట్ వాసులతో అందరితో కలిసి? యాక్చువల్లీ అది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇలా ప్రతి ఒక్క రోజు 9 రోజులు ఇలా పూజ చేసుకోవడం. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వారికి అవకాశం వస్తుంది. ఈవెన్ సరస్వతి పూజ అనేసి పిల్లలందరితో పూజ చేయిస్తారు. ఇంకా లేడీస్ అందరూ కూడా లలిత సహస్రనామము అన్నీ రెగ్యులర్గా చేస్తారు. సో ఈ 9 రోజులు మేము క్రమం తప్పకుండా అన్ని రోజులు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. అదే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో దట్ అందరికీ ఛాన్స్ వస్తుంది, అన్ని ఏజెస్ వాళ్ళకి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, ఏజ్తో సంబంధం లేకుండా ఎంజాయ్ అయితే చేస్తామని చెప్తున్నారు. 9 రోజులు కూడా మాకు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే ఈ గణేష్ ఉత్సవాలని జరుపుకుంటాము. 9 రోజులు కూడా డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ అలాగే పిల్లల నుంచి వాళ్ళ వరకు కూడా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా గణేష్ ఉత్సవాలు మాత్రమే కాదు, ప్రతి పండుగను కూడా అపార్ట్మెంట్ వాసులు అందరూ ఒక యూనిటీతో సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ అలాగే ఫైనల్గా ఒక్కసారిగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఇదండి ఇప్పటి వరకు 9 రోజులు కూడా డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఈ రోజు లడ్డు ఆక్షన్ కూడా జరుగుతుంది. లడ్డు ఆక్షన్ జరిగిన తర్వాత రేపు స్వామివారికి ఇంకా కొన్ని పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాటి తర్వాత నిమజ్జన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటితో నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారికి ఏవైతే ఉన్నాయో ఈ పూజా మండపంలో ఏవైనా కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధర్మేంద్రతో రాణి, తెలుగు ఫ్రంట్, హైదరాబాద్.